హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. నేను ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడే కరెక్ట్గా రైడ్ అయితే పడింది, ఏం కాదులే. కానీ ఇప్పుడు ఏంటంటే మనం 1 lakh ఛాలెంజ్ అయితే చేసాం కదా పోయిన మంత్. అయితే దాన్ని మనం అయితే రీచ్ చేయలేకపోయాం, ఎందుకంటే 80,000 అయితే పూర్తయింది 30 daysలో. మనం 1 lakh అనుకున్నాం కాబట్టి టార్గెట్ అయితే రీచ్ చేయలేదు. అయితే ఏం కాదులే. కానీ ఆ బ్లాగ్స్లో ఏంటంటే మనం డైలీ ఎంత చేసామో ప్రతిదీ అయితే మీకు అయితే చూపించడం అయితే జరిగింది. కాకపోతే మన ఖర్చులు గ్యాస్ ఎంత మిగిలిందో మీకు మంత్ ఎండింగ్లోనే చూపించాను. ఇప్పుడు నుంచి అలా కాకుండా ఏ వీడియోలో ఆ వీడియోకే, అంటే ఇప్పుడు నేను ఎంత కొట్టాను, నాకు గ్యాస్ ఎంత వచ్చయింది, ఇవి అంటే నేను సోషల్ ర్యాపిడో ఊబర్కి నాకు డైలీ ప్లాట్ఫామ్ ఫీజు అన్నది ఉంటుంది. అది మనకి పోగా మన బయట తినే ఖర్చులు అన్నీ పోగా నాకు ఎంత మిగులుతుందో ఈ వీడియోలో అయితే మీకు అయితే చూపిస్తాను. ఆ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడడానికి ట్రై చేయండి. వీడియో అనిపించిన కామెంట్ అయితే చేయండి, ఇంకా ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మనకి ర్యాపిడోలో అయితే ఫస్ట్ టాప్ అయితే పడింది. ఊబర్ ఆపేసాను నేను, ఎందుకంటే ఈరోజు సాటర్డే కదా, సాటర్డే సండే అసలు సర్చ్ ఏమి ఉండదు. కనీసం 15 రూపీస్ కూడా ఇవ్వదు. 4 kilometersకి ఎంత 50 రూపాయలు. అందుకని చెప్పేసి ఆపేసాను నేను. మధ్యాహ్నం వరకు ఆన్ చేయను ఊబర్ అయితే, ర్యాపిడోనే ఇప్పుడు పడుతున్నాయి. కానీ ర్యాపిడోలో ఎలా పడుతున్నా అలా ఎంత స్పీడ్గా నొక్కినా మనకైతే దొరకట్లేదు. చివరికి ఒక డ్రాప్ అయితే దొరికింది. ఈ డ్రాప్ నేను ఇంతకు ముందు ఒకసారి తీసుకున్నా, ఇది టీసీఎస్ దగ్గర అనమాట. ఆ పికప్ అక్కడే స్టాప్ అనమాట, ఇది 1 stop. టీసీఎస్కి వెళ్తారు ఆ సారు, టీసీఎస్కి వెళ్ళి తంబేసి మళ్ళీ రిటర్న్ ఎక్కడికి అనమాట. అందుకని చెప్పి తీసుకున్నా. 15 kilometersకే 213 అయితే వచ్చింది. కస్టమర్ దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకుంటాం. మనం మల్టిపుల్ డ్రాప్ అన్నాం కాబట్టి టీసీఎస్ దగ్గరికి అయితే వచ్చాం. సార్ని తీసుకుని తంబేస్తారనమాట. మళ్ళీ రిటర్న్ మళ్ళీ సేమ్ అడ్రస్కి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతాం. మనకి ఫస్ట్ రైడ్ అయితే అయిపోయింది. మల్టిపుల్ డ్రాప్ అన్నాం కదా, మళ్ళీ సేమ్ లొకేషన్కే వచ్చాము. 213 అయితే వచ్చింది 14 kilometerలకి. చూద్దాం నెక్స్ట్ డ్రాప్ ఎక్కడికి పడుతుందో, వెయిట్ చేద్దాం. మనం అయితే చిన్న డ్రాప్ 50 రూపీస్ డ్రాప్ అయితే తీసుకున్నాం 1 kilometerకి. లొకేషన్ పెట్టిన దగ్గర లొకేషన్ వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. లైవ్ లొకేషన్ పెట్టడం మానేసి వీళ్ళు సర్చ్ చేస్తారేంటి అర్థం కాదు. లొకేషన్ దగ్గర వెళ్ళారు, లోపల కాకుండా వేరే కంట్రీలో ఉన్నారు, తీసుకున్నాం అన్నాం. ముందే ఉండదు 56 మేడం. మనకు ర్యాపిడోలో అయితే థర్డ్ డ్రాప్ పడింది. 11 kilometers 163 అయితే చూపించింది. పికప్లో అయితే వెళ్ళిపోతాం, పక్కనే ఉంది. వన్ 163 మేడం, 163. అదే మనకి గోపన్పల్లి విప్రో దగ్గర అయితే డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 9.5కి 163 అయితే వచ్చింది ర్యాపిడోలో. చూద్దాం, ఇక్కడ అయితే డ్రాపులు పడవు, ఇంకా ముందుగా అయితే వెళ్ళిపోతాం. గోపన్నపల్లి తాండాక అక్కడ నుంచి అయితే పడతాయి.
మనకి ర్యాపిడోలో అయితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రైడ్ అయితే పడింది బిహెచ్ఎల్ అంట. పికప్ లొకేషన్కి వచ్చాను. కస్టమర్ వస్తున్నాను 2 minutes అని అన్నారు. వెయిట్ చేద్దాం. ఓటీపీ 8757 ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాం. $152 మేడం. వెనకాల స్కానర్స్. మనకు డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే 152 అయితే వచ్చింది. అక్కడలో బిహెచ్ఎల్ లోపలికి వచ్చామన్నమాట. అయితే ఇక్కడ నుంచి మళ్ళీ డ్రాప్ అయితే పడింది. డ్రాప్ పల్లె అనేది చూపించింది 120 అని. పికప్కి అయితే వెళ్ళిపోతాం. 1 kilometer ఉంది. కస్టమర్ని పికప్ చేసుకుంటాం. $113 మేడం. మనకు రైడ్ అయితే అయింది. ఇక్కడ గోపన్న అదే నల్లగండ్ల రోడ్లు అనమాట. 6 kilometers కానీ మనకు 113 అయితే వచ్చింది. వెంటనే మనకు ఆన్వేలోనే మళ్ళీ ర్యాపిడోలో డ్రాప్ అయితే పడింది. పికప్కి అయితే వెళ్ళిపోయి కస్టమర్ని పికప్ చేసుకుందాం. $180. మనకు రైడ్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయింది. ఇక్కడ కోకరాజ్ రంగరాజ్ కాలేజ్ దగ్గరలో అనమాట. మనకి 180 అయితే వచ్చింది. 13 kilometerలకి. చూద్దాం నెక్స్ట్ డ్రాప్ ఎక్కడ పడుతుందో. మనకు ర్యాపిడోలో అయితే పికప్ అయితే పడింది. డ్రాప్ లొకేషన్కి అయితే అదే పికప్ లొకేషన్కి అయితే వచ్చేసి కాల్ చేసాం మేడంకి. 2 minutesలో అయితే వస్తున్నాను అన్నారు. బయటకి పిక్ చేసుకుని వెళ్ళిపోతాం. బౌరంపేట అనమాట డ్రాప్. వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎంత లేకపోతే ఇప్పుడు పిన్ ఎంతో చేస్తాను. $144 మేడం. వెనకాల స్కాన్. మనకు రైడ్ అయితే అయిపోయింది. ఇందాక రైడ్ మనకి 9 kilometers 144 రైడ్ వచ్చింది. మళ్ళీ వెంటనే ర్యాపిడోలో రైడ్ అయితే పడింది. అప్పిసిపేట అంట. చీపల్లి లోపలే పికప్ లొకేషన్ 1.5 చూపిస్తుంది. వెళ్ళిపోయి పికప్ చేసుకున్నాం. $173 భయ్యా.
మనకి డ్రాప్ అవగానే అందువేలోనే మళ్ళీ ర్యాపిడో అయితే డ్రాప్ అయితే వేసాడు మనకి 600 మీటర్స్ ఉంది పికప్కి వెళ్ళిపోయి కస్టమర్ని పికప్ చేసుకున్నాం. ఈ రైడ్ వచ్చేసి మనకి 12 కిలోమీటర్లు 174 అయితే వచ్చింది అనమాట. అబిస్పేటలో డ్రాప్ చేసాం మనం అక్కడ కాజీపల్లి నుంచి. మేడం మనం లాస్ట్ రైడ్ అయితే ఓల్డ్ ఎంఐజీ అయితే తీసుకున్నాము. 240 రూపీస్ అన్నాను కదా. వ్లాగ్ అయితే చేయలేదు. లాస్ట్ రైడ్ ఇక్కడ తీసుకుని 9:05 అయితే అవుతుంది. అక్కడ నుంచి గ్యాస్ ఫిల్ చేసుకున్నా. 15 మినిట్స్ అయితే పట్టింది గ్యాస్ ఫిల్ చేసుకుని. నేనైతే ఇప్పుడు ఇంటికి వచ్చేసాను. టైం వచ్చేసి 9:46 అయితే అవుతుంది. మన ఎర్నింగ్స్ అయితే మీకు అయితే చూపిస్తాను ఎంత అయిందో. ముందుగా ఊబర్లో వచ్చేసి 1086 అయితే అయింది. ర్యాపిడోలో వచ్చేసి రోజు ఎక్కువ ర్యాపిడోలోనే కొట్టాను, ఎందుకంటే ఊబర్ సజ్జ ఇవ్వలేదు కాబట్టి. కనిపిస్తుందా 2343 అనమాట. మన టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి వాళ్ళ 3484, అంటే ఒక 100 రూపీస్ ఆఫ్లైన్ కొట్టాను. ఈ 3484 నుంచి మనకి గ్యాస్ ఈరోజు ఒక 500 అయితే అయింది. 500 కాదు 550 అయితే అయింది గ్యాస్. 550 మైనస్ 2934. ఇంకా నేను టిఫిన్ కూడా బయట తిన్నా ఒక 40 రూపీస్ ప్లస్ ప్లాట్ఫామ్ ఫీజు ర్యాపిడోలో ఒక 30, ఊబర్లో ఒక 15, అంటే ఇంచుమించు ఒక 100 రూపీస్ తీసేయండి ప్లాట్ఫామ్ ఫీజు, నా టిఫిను ఎక్సెట్రా ఖర్చులు ఒక 100 రూపీస్. -100 పోతే ఈరోజు ఎర్నింగ్స్ మనకి 2834 అనమాట. చూశారు కదా. ఈరోజు అంటే మనం దగ్గరగా మార్నింగ్ 5:30కి అయితే తీసాం. 5:30 నుంచి 2 వరకు అయితే కంటిన్యూగా చేశాను, అంటే 8.5. తర్వాత మళ్ళీ 4 నుంచి 3:30కి ఆన్ చేస్తే 4కి, సరే 3:30 కౌంట్ చేద్దాం. 3:30 నుంచి 9 వరకు, అంటే 9 + 4 అంటే ఒక 14 అవర్స్. మనం 14 అవర్స్ లాగిన్లో ఉంటే మన ఖర్చులన్నీ పోగా చూసారు కదా 2834 అయితే అయింది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి వీడియోకి బూస్టప్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.